తెలుగు సంవత్సరాది ఉగాది జీవన రాగాన్ని ఆలపించే కోయిల గానాలు, మమతల పరిమళాలు పంచే ప్రసవాలతో ఆహ్లాద వాతావరణం, కష్టాల వడగాడ్పులకు చలించక చైత్రంలో తరువుల్లా స్థిరంగా నిలవడమే లక్ష్యం. ఒక్కోసారి ఆశల ఆకులు రాలినా మళ్ళీ చిగురు తొడుగుతుందనే ధీమా. నవజీవితానికదే నాంది, మరెన్నో ఉగాదులకు పునాది. చైత్రమాసంలో ప్రకృతి సప్తవర్ణ శోభితం అవుతుంది. మోడు వారిన తరువులు చిగురాకులు చీరలు చుట్టి హొయలుపోతాయి. అందాక మూగబోయిన కోకిల గొంతు సవరించుకొని కిలకిలారావాలు పలికిస్తుంది. పల్లవాలు సోయగాలు పోతే మల్లెలు మధుర పరిమళాలు వెదజల్లుతాయి. ఎటు చూసినా ఆనందాలు ఆహ్లాదాలతో హృదయం సంతోషంగా ఉంటుంది. చైత్రమాసాన్ని మధుమాసంగానూ పిలుచుకుంటాం. మధువు అంటే తేనె. జీవితం తేనెలా అమృతతుల్యం కావాలనేదే ఆంతర్యం. పురాణాలను అనుసరించి బ్రహ్మదేవుడు ఈ సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభించాడు. అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుక చేసుకోవడం ఆనవాయితీ. ఉగాది రోజున మన శక్తికి తగినట్టుగా పూర్ణకుంభదానం చేయటం శ్రేష్టం. వెండి, రాగి లేదా మట్టి పాత్రను నీళ్లతో నింపుతారు. అందులో గంధం, పూలు, అక్షింతలు, మామిడి, వేప, మోదుగ, నేరేడు, అశోక తదితర పత్రాల చిగుళ్ళు వేసి పూజిస్తారు. ఆ కుండను గురువులకు కానీ పెద్దలకు కానీ ఇంటి పురోహితుడికి కానీ ఇచ్చి వారి ఆశీస్సులను పొందుతారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడి నుండి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అందజేస్తాడు. ఆ శుభదినమే ఉగాది అనే కథనము ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉగాదిని మత్స్య జయంతిగా కూడా జరుపుకుంటారు. ఉగాది నాడు మనం ఏం చేయాలి అంటే, ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళమైన ఆ ప్రసాదం సేవించడంతో పాటు ఆచరించాల్సిన శాస్త్రోక్త విధులు ఉన్నాయి. నూతన సంవత్సర కీర్తి నాద్య ఆరంభం, ప్రతి గృహ ధ్వజారోహణం, నింబపత్రాశనం, వత్రారాది శ్రవణం, నవరాత్ర ప్రారంభ. నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తూ ఉగాది ఆసన్నమయ్యే వేళ భగవద్కీర్తనలు పాడుకుంటూ కాలక్షేపం చేయాలి. ద్వారాలకు తోరణాలతో అలంకరించాలి. తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు కలగలిసిన పచ్చడిని ఆస్వాదించాలి. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యదాయకమే. ముఖ్యంగా వేపపూత శరీరంలో చేరిన క్రిములను నశింపచేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనేందుకు ప్రతీకగా షడ్రుచులతో మిళితమైన ఉగాది పచ్చడి సేవిస్తారు. ఎలాంటి అనుభవం ఎదురైనా స్థిర చిత్తంతో ఎదుర్కోవాలనే హితబోధ కూడా ఇందులో ఉంది. దాన్ని ఆరగించే ముందు శతాయుర్వజ్ర దేహాయ సర్వసంపత్కారయాచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనే శ్లోకం పఠించాలి. ఉగాది పచ్చడి సేవనంతో వజ్ర సమానమైన దేహం, దీర్ఘాయుష్యు లభిస్తాయని అన్నారు మహర్షులు. తిథి ప్రోక్తం మనుబ్రహ్మ వరస్య మయ సంభవం నక్షత్రం త్రాష్ణ రూపాంచ శిల్పయోగం తదైవ చ దైవాజ్ఞం కరణాంబైన ఇత్యత అంగలక్షణం. దీన్ని బట్టి తిథిని మన బ్రహ్మ, వారాన్ని మయబ్రహ్మ, నక్షత్రాన్ని త్వష్ణ బ్రహ్మ, యోగాన్ని శిల్పి బ్రహ్మ, కరణాన్ని విశ్వజ్ఞ బ్రహ్మ, ఇలా పంచాంగాన్ని పంచబ్రహ్మలు సృష్టించారని అర్థమవుతుంది. ఈ పంచబ్రహ్మలని సనాతన బ్రహ్మలని కూడా పిలుస్తారు. అసలు ఆ రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? మనం ఏం చేసినా సత్ఫలితాలను ఆశిస్తాం. అందుకే పంచాంగ శ్రవణానికి ప్రయోజనాలను కల్పించారు. మహర్షులు తిథుల శ్రవణ ఫలితంగా సంపదలు, వార శ్రవణంతో ఆ దీర్ఘాయుషును, నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపహరణంను,
యోగ శ్రవణం మూలంగా రోగ నివారణ, కరణ శ్రవణ ఫలంగా కార్యసిద్ధి ప్రాప్తిస్తాయన్నారు. కనుకనే ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో తరిస్తారు. ఆధ్యాత్మిక కోణం బంధుమిత్రులతో జీవితాన్ని నిత్యనూతనంగా మలుచుకోవడమే పర్వదినాల అంతరార్థం. ఉగాది కూడా అందరితో కలిసి వేడుకలా జరుపుకోవాలి. ఉగాది కాల సంబంధమైన పర్వం కనుక ఆదిత్యుణ్ణి విశ్వసృజనకు ఆరంభ దినం కాబట్టి సృష్టికర్త బ్రహ్మను ఆరాధించాలి. ఉగాది కాల సంబంధమైన పర్వం కనుక ఆదిత్యుణ్ణి విశ్వసృజనకు ఆరంభ దినం కాబట్టి ఉగాది కాల సంబంధమైన పర్వం కనుక ఆదిత్యుణ్ణి విశ్వసృజనకు ఆరంభ దినం కాబట్టి సృష్టికర్త బ్రహ్మను ఆరాధించాలి. అలాగే ఇష్టదేవతలను పూజించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. శ్రీరామనవమి 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం మన ఆచారం. దానికి ఆరంభ దినమే ఉగాది. సో ఫ్రెండ్స్, ఉగాది గురించి మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉగాది పండగ యొక్క విశిష్టతను మీకు తెలపాలనేదే ఈ నా ప్రయత్నం ఫ్రెండ్స్. దయచేసి మీకు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు కొట్టే లైక్లు నేను ఇంకొక పండుగ గురించి వివరించడానికి సహాయంగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.